హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. అయితే సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. అయితే ఈ సమ్మర్లో మనము ఊరమిరపకాయలు, మా సైడ్ ఊరమిరపకాయలు అంటారండి, మా గ్రాండ్ మదరు, మా అమ్మగారు ఎవరైనా. కానీ చల్లమిర్చి అంటారండి కొన్ని సైడ్లు. ఏరియా ఏదైనా ఒక్కొక్క వైపు ఒక్కో విధంగా పిలుస్తారు కదా. అయితే ఆ చల్లమిర్చి కానీ ఊరమిరపకాయలు కానీ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, సమ్మర్ వచ్చింది కదా కాబట్టి కొన్ని కొన్నిగా పెట్టుకుంటే ఒకేసారి ఎక్కువ చేసుకుని భారీ భారీగా చేయడం కంటే ఎక్కువ అవి మళ్ళీ ఆరబెట్టడానికి ప్లేస్ లేక ఇట్లా ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని కొన్నిగా ఎక్కువ సార్లు ఇట్లా ఊరమిరపకాయలు ఎండబెట్టుకుంటే మనకి ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను హాఫ్ కేజీ మిర్చి తీసుకున్నానండి. ఈ విధంగా బాగా మంటలేనివి కాదండి, కొంచెం మనకి చప్పగా ఉండే మిర్చి తిరుగుతాయి కదా, తెల్ల మిర్చి. మేము హైదరాబాద్లో కాబట్టి ఊర్లలో ఉండే వాళ్ళకి బాగా మంట ఉండేవి దొరుకుతాయి. బాగా మంటగా ఉండే మిర్చి కాకుండా ఒక మాదిరిగా చప్పగా, అంత ఎక్కువ కారం లేకుండా ఉండే మిర్చి తీసుకోవాలండి. తీసుకుని వాటిని మంచిగా ఇలా వాటర్లో వాష్ చేసుకోవాలి. చక్కగా వాష్ చేసుకున్న తర్వాత అవి వాష్ చేసుకుని మనము ఒక టూత్పిక్తో మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. అయితే దానికంటే ముందు హాఫ్ కేజీ మిర్చికి 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి నేను. ఈ 1/2 లీటర్ పెరుగుని మంచిగా సాల్ట్ వేసి చిక్కగా చిలికి పెట్టుకోవాలి. ఇందులో మనము ఇప్పుడు ఆ మిర్చి వేద్దాం కాబట్టి ఫస్ట్ మనము దీనిలో సరిపడా సాల్ట్ వేసి చిలికి పెట్టుకుందాం. మంచిగా ఇలా చిలకాలండి. బాగా వాటర్ ఎక్కువగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలండి. కనిపిస్తుంది కదండి. ఇలా చిక్కగా చిలికిన తర్వాత సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, మరీ ఉప్పు మిరపకాయలు అన్నారు కదా అని ఉప్పు కసంగా వేసేయకూడదండి. ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియంగా వేసుకోవాలండి. వేసి ఈ మిర్చి ఏవైతే ఉన్నాయో వాటికి ఒక టూత్పిక్ తీసుకొని, ఫ్రెష్ టూత్పిక్ వాడేసిందే కాకుండా దాంతో ఘాటు పెట్టుకుని ఇందులో వేసుకోవాలండి. వేసి ఈ ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఈ మజ్జిగలోనే, బటర్ మిల్క్లోనే మొత్తం సోక్ చేయాలి. ఇప్పుడు ఇవి ఎలా ఘాటు పెట్టుకోవాలో చూద్దాం. టూత్పిక్తో కానీ చాకుతో కానీ మంచిగా ఇలా కడిగి తొడాలు అలానే ఉంచాలండి, తొడాలు తీసేయకూడదు. ఇలా మధ్యలో పొడవుగా ఘాటు పెట్టుకోవాలండి. ఇట్లా పొట్ట చీల్చినట్టుగా ఇట్లా ఘాటు పెట్టుకుని అందులో వేసేయాలండి. అలా అన్నీ ఘాటు పెట్టేసి అందులో వేయాలండి. వేసాక ఏం చేయాలో చూద్దాం. చూసారు కదండి, మొత్తం 1/2 కేజీ మిర్చి మంచిగా కడిగి మధ్యలో పొట్ట చీల్చి ఇలా పెట్టానండి. ఇవి పైకి కిందకు తిరగేయాలండి. ఇలాగా మొత్తం నిండుగా మునిగాయండి. చూస్తున్నారు కదా, 1/2 లీటర్ పెరుగు తీసుకుని చిక్కగా మజ్జిగ చేస్తే మొత్తం మునిగాయండి. ఇందులో కరెక్ట్గా గిన్నె కూడా సరిపోయింది 1/2 కేజీ మిర్చికి. ఇప్పుడు మనం మంచిగా అన్ని ముక్కలకి, అన్ని పచ్చిమిర్చికి మజ్జిగలో మునిగేలాగా మొత్తం అన్నిటినీ తిరగబెట్టుకోవాలండి. ఇలాగా మీరు గరిటతోనే తిప్పుకోండి, నేనైతే చేత్తోనే తిరిగేస్తున్నాను. ఇలా తిప్పుకుని మంచిగా ఇలా మజ్జిగలో మునిగిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసి ఒక బరువు పెట్టేసి పక్కకు పెట్టేసేయాలండి. ఈ నైట్ అంతా మజ్జిగలో సోక్ అవ్వనివ్వాలండి. ఇవి మంచిగా నానబెట్టాలండి మిర్చిని. అప్పుడు మజ్జిగ, ఈ ఉప్పు ఇదంతా
బాగా పచ్చిమిర్చికి పడుతుంది. పట్టినప్పుడు మనం తెల్లారి ఈ మజ్జిగ పక్కకు పెట్టేసి ఈ మిర్చి ఒక్కటే తీసి ఎండలో ఆరబెట్టుకోవాలండి. 2 ఎండలు సరిపోతాయండి. 2 రోజులు 2 ఎండల్లో ఆరబెడితే చక్కగా మనకి ఉప్పు మిరపకాయలు వస్తాయండి. ఇంత చాకిరీ చేసేదానికన్నా డీమార్ట్లో తెచ్చుకోవడం బెటర్ అని మీరు అనుకుంటున్నారు కదా మనసులో. వీడియో చూసేవాళ్ళు కరెక్టేనండి. కానీ ఒక్కసారి నేను అలానే డీమార్ట్లో తెస్తే అవి ఉప్పు కసం అయిపోయాయండి. మనము ఉప్పు మిరపకాయలు తినాలనుకుంటాం, అవి ప్రాపర్గా ఉంటేనే కదండి తినగలం. బాగా ఉప్పగా ఉన్నాయండి. అసలు ఎలా తింటాము అప్పుడు చెప్పండి. ఆ ప్యాకెట్ పారేయవలసి వచ్చిందండి. అందుకే చెప్తున్నాను, హెవీగా మనం చేయలేము. ఈ రోజుల్లో జాబ్స్ చేసే లేడీస్ ఉన్న ఇంట్లో అయితే ఇట్లాంటి కోరికలన్నీ కోరకూడదండి. అలాంటి వాళ్ళు డీమార్ట్లోనే తెచ్చుకోవాలి, తప్పదు కాబట్టి. కానీ మనం ఇంట్లో ఉన్నారు, లేదంటే ఒకరోజు ఏదైనా హాలిడే రోజు సమ్మర్లో హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. అలా ఒక హాఫ్ డే మనది కాదనుకున్నాం అనుకోండి, ఇలా ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చండి. ఇవి వాటర్లో క్లీన్ చేసి మధ్యలో చీల్చుకుని ఇలా మజ్జిగలో పెట్టేసి నైట్ పెట్టేయడమే అండి. తెల్లారి తీసి బయట ఆరబెట్టుకుంటే మనకి మంచిగా ఉప్పు మిరపకాయలు, చల్లమిర్చి రెడీ అయిపోతాయండి. రేపు మార్నింగ్ ఇవి ఎండలో పెట్టేటప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. అవి ఎండలో నుండి తీసిన తర్వాత మనం వేయించాక కూడా ఒక వీడియో తీసి చూపిస్తాను. ఎంత బాగా వచ్చాయో చూద్దురు కానీ. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో చల్లమిర్చి ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.